హాయ్ సఖీ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజు రొయ్యల ఆవకాయతో మీ ముందుకు వచ్చేసాను. రొయ్యల ఆవకాయ సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. మనం 1 కేజీ రొయ్యలని అయితే తీసుకున్నాము. శుభ్రంగా ఉప్పు వేసి వాష్ చేసుకున్నాం. వాష్ చేసుకున్న రొయ్యల్లో కొద్దిగా ఉప్పు పసుపు వేసి ఆగులు వేసుకోవాలి. ఆగులు వేయడం అంటే ఉప్పు పసుపు వేసిన తర్వాత అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు కూడా ఈ విధంగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడైతే ఆయిల్ పెట్టుకొని మనం ఆల్రెడీ ఉడికించిన రొయ్యల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ నాన్ వెజ్ కానీ వెజ్ కానీ పచ్చళ్ళకి ఎప్పుడు పప్పు నూనె కానీ వేరుశనగ నూనె కానీ బాగుంటుంది. నేనైతే పప్పు నూనె యూజ్ చేస్తున్నాను. ఈ పప్పు నూనె దగ్గరుండి ఫ్రై చేసుకోవాలండి, పొంగిపోతూ ఉంటుంది. ఈ లోపైతే పచ్చడికి ఏం కావాలో రెడీ చేసుకుందాం రండి. సాల్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, మసాలా పొడి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మరసం కూడా రెడీ చేసి పక్కన పెట్టుకుందాం. చూసారా, ఈ విధంగా ఇంచుమించు 80% వరకు బాగా గట్టిగా అయ్యే వరకు వేపించకూడదు. రొయ్యని మీడియంగా ఉన్న వరకు వేపించి పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అలాగే పసుపు, ఉప్పు, ధనియాల పొడి, మసాలా పొడి, కారం ఇవన్నీ కూడా మనకి టేస్ట్కి తగ్గట్టు చూసుకొని వేసుకోవాలి. నేనైతే ఉజ్జాయింపుని వేసేస్తానండి. నాకు కొలతలు అయితే తెలీదు. నేను ఏ పచ్చడి పట్టినా ఉజ్జాయింపుని వేసుకుంటాను. మీరు కూడా ఆ విధంగా ట్రై చేసి చూడండి. ఇవి బాగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల్ని ఈ మసాలాలో రొయ్యలను కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే నూనె ఎక్కువ అనిపిస్తుంది మీకు, చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా అయితే రెడీ అవుతుంది. మనం ఇప్పుడైతే నిమ్మకాయని పిండుకుందాం. నిమ్మరసం ఎప్పుడూ కూడా వేడి మీద వేసుకోకూడదు, కొంచెం చల్లారిన తర్వాత వేసుకోవాలి. ఈ విధంగా నిమ్మకాయ పిండుకొని బాగా మిక్స్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంచుమించు 1 మంత్ పైనే ఉంటుంది. బయట ఒక 15 డేస్ వరకు పాడవకుండా ఉంటుంది. చూసారా, చూడడానికి ఎంత బాగుందో, టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. మీకు నేను చెప్పిన విధానం చాలా సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సూపర్గా టేస్టీగా సింపుల్గా ఇంట్లోనే రెడీ చేసుకునే రొయ్యల ఆవకాయ. అలాగే చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ ఏదైనా సరే సేమ్ ప్రాసెస్, సేమ్ ఐటమ్స్, బట్ మనం వాడే ఇంగ్రీడియంట్ మాత్రమే మారుతుంది. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో రొయ్యల ఆవకాయని ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.